సొంత నియోజకవర్గంలో సర్పంచ్ ఫలితాలు చూసి కేసీఆర్ గుండె గుబేలైందన్నారు మంత్రులు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం స్కీంలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. అటు రాష్ట్రంలో సోయా కొనుగోలు సజావుగా జరిగేందుకు కేంద్రం చొరవ చూపాలన్నారు. ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా మేడారం పనులు సాగుతున్నట్లు చెప్పారు మినిస్టర్స్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. తర్వాత ఏఐసీసీ అగ్రనేతలను కలవనున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టుల రావాల్సిన నిధులపై చర్చించనున్నారు సీఎం రేవంత్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మన్మోహన్కు నివాళులర్పించారు. గజ్వల్ సెగ్మెంట్లో సర్పంచ్ ఫలితాలు చూసి కేసీఆర్ గుండె గుబేలైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో 90కు పైగా సర్పంచ్ స్థానాలకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజలను పట్టించుకొని కేసీఆర్ తోలు తీస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు వివేక్. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచులను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సన్మానించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మన గజ్వేల్లో ఆయన సొంత స్థానంలో, సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. అందుగురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. తోలు తీస్తా, ఇది తీస్తా అని. సోయా కొనుగోళ్లు సజావుగా జరిగేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రిమ్స్ లో క్రిటికల్ కేర్ యూనిట్ ను కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మనందరి సమిష్టి బాధ్యత. పెద్ద ఎత్తున యొక్క జిల్లాలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అట్లాగే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజుకు 1 గంట పని కాదంటే నిండు 100 మనది. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా సమ్మక్క సారలమ్మ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. 4000 టన్నుల గ్రానైట్పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతిని తెలిపే 7000 బొమ్మలతో నిర్మాణం పనులు జరుగుతున్నట్లు చెప్పారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణ పనులను మీడియా బృందానికి వివరించారు మంత్రి. 251 కోట్లతో మేడారం అభివృద్ధికి సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు మంత్రి సీతక్క.